హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగున్నారని నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మనం చీరపాలు కుట్టే చక్కటి టిప్స్ అండి. ఇదైతే చీరపాలు మనం కుట్టే దాంట్లో మంచి టిప్స్ అండి. ఇది మీరు ఫాలో అవ్వండి. ఎంత చక్కగా వస్తుందంటే ఇంకా తిరిగే ఉండదండి. చూడండి, నేనైతే ఫస్ట్ కింద కుట్టుకుంటా వచ్చానండి. తర్వాత పైన కుట్టాలి కదా, పైన కుట్టేటప్పుడు మనం సారీ మొత్తం కూడా ఇలాగా మిషన్కి మధ్యలోకి తోపాను. చూడు, పైనకు ఇలాగా కుట్టుకుంటూ వస్తే చాలా బాగా వస్తుందండి. కుట్టు అనేది మనం కుట్టేటప్పుడు క్లాత్ ఎక్కడ స్టోరేజ్ కాకుండా, ముడతలు అనేటివి రాకుండా చాలా నీట్గా వస్తుందండి. మనం ఇలా కుట్టడం వల్ల ఎంత చక్కగా వస్తుందంటే ఇంకా కుచ్చులు పెట్టుకున్నప్పుడు కనపడుతుందండి. చాలా నీట్గా కనపడతాయి కుచ్చులు. చూడండి, ఈ మిషన్లోనేనండి నాకైతే 3 కుట్లు చేయగలుగుతున్నాను. ఇప్పుడైతే నార్మల్గా జాకెట్లు కుడతాను. ఇలాగా చీరఫాలు కూడా చూడండి, చీరఫాలు ఇంకా చీర కొంగులు పీకో కూడా చేస్తానండి. పీకో చేసేటప్పుడు ఈ పాదం మారుస్తానండి పీకోకు. ఇంకా నా జాకెట్లు కుట్టడం కానీ ఇలాగ ఫాల్ కుట్టడం కానీ అంతా కూడా ఈ పాదంతోనే కుట్టేస్తాను. పీకోకు మాత్రమే పాదం మారుస్తానండి. సో ఇదైతే బాగుందండి మిషన్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ పైన గడ్డ తీయడం, ఇంకో గడ్డ పెట్టడం ఇట్లాంటి టాస్క్ అవుతుందండి అప్పుడు వర్క్ అయితే చేసేటప్పుడు. ఇంకా అట్లాంటిది ఏమి లేదు. ఒక కొంగులు కుట్టేటప్పుడే పీకో చేస్తానికి ఆ పాదం మారుస్తాను. మిగతాదంతా కూడా ఈ ఒక పాదంలోనే వర్క్ అంతా చేసుకోవచ్చు నీట్గా. చూడండి, ఊరికే ఉండకుండా టైం వేస్ట్ చేయకుండా టీవీల ముందు సెల్ ఫోన్లు పట్టుకొని అంత మైండ్ అంత బరువు చేసుకునే బదులు ఏదో ఒక పని మీద ఉంటే చాలా తేలిగ్గా ఉంటుందండి. నా చిన్న అనుభవంలో చెప్తున్నాను. నాకంటే చాలా పెద్ద పెద్ద అగ్నులు ఉన్నారు. సో నేనైతే చెప్తున్నాను, ఊరికే ఉంటే ఏదో బరువు మధ్య అంటాం కదా, అలాగా. కాబట్టి ఏదో మనం ఇంటి పని వంట పని చేసుకున్నాక ఇంకా మిగతా టైం వేస్ట్ చేయకుండా ఇలాగ ఏదో ఒక పని మీద ఉండాలని నాకైతే అనిపిస్తుందండి ఊకే. చూడండి, ఇలాగా బయట కుట్టుకుంటూ కొంచెం రఫ్ చేసి బయటకు తీసానండి. ఎంత చక్కగా వచ్చింది చూడండి, నీట్గా వచ్చిందండి. ఫాల్ ఇలా ఉంటుందండి. మనకు బట్ట అనేది ఎక్కడ స్టోరేజీ ముడతలు అనేటివి రాకుండా చాలా నీట్గా వస్తుందండి. ఈ టిప్స్ పాటించి కుట్టండి మీరు. ఎటువంటి రిమార్క్ అనేది ఉండదండి. నేను వేరేలాగా కుట్టాను నేను కూడా. సో అప్పుడైతే కొంచెం ముడతలు అనేటివి కనపడ్డాయండి. చూడండి, మనకు కనబడుతూ స్ట్రైట్గా మనకు కనబడుతూ కుట్టుకుంటా వస్తాం. క్లాత్ అనేది చక్కగా పడుతుందండి ఇలాగా. సో మనకైతే కస్టమరు మార్నింగు కావాలి అన్నారు. నేనైతే నైట్ పూటనే ఇంకా ఊరికేనే ఉన్నాను కదా, ఈ టైంలో ఇది కుట్టచ్చు అని చెప్పైతే నేనైతే కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ అంటే మనం ఏదైనా పని మీద ఉన్నారనుకో, వాళ్ళు వచ్చారనుకో, ఇంకా సమయం అంతా వేస్ట్ అయినది. మళ్ళీ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చినాక కుట్టాలి అంటే అదంతా పెద్ద ఎందుకు, ఇప్పుడే కుట్టుకుంటా పోలా అని చెప్పి అయితే నేను నైటే కుట్టేశాను. సో కస్టమర్ కూడా వచ్చారు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చానండి. ఇంకా చీర అయితే ఫాల్ కంప్లీట్ చేశాను. ఇంకా మడతీసి వాళ్ళకు మనం రెడీ చేసి పెట్టాలి కాబట్టి మడతీసి అయితే పక్కన పెడతాను. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఏ పని కానీ మంచిగా చేస్తే మంచిగా వస్తుందండి. కొంచెం మనసు పెట్టి ఓపికగా ఏదైనా చేస్తే అన్నీ మనకు అందుబాటులో ఉంటాయండి. సో మన వంతుగా మనం ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకొని చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకునే పని అండి టైలరింగ్. సో మీకు ఏ పని చేసుకున్నా, ఏ పనిలో ఉన్నా, మనకి ఏదన్నా జాబ్ ఉన్నా కూడా టైలరింగ్ అయితే కంపల్సరీ ఆ వర్క్ మనకు అవసరం వస్తుందండి. సో నాకైతే ఒక కస్టమర్ వచ్చి ఒక విషయంలో మాట్లాడుతున్నారు. సో ఆ విషయంలో నేనైతే చెప్పేస్తున్నాను.